ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని డొల్లార వద్ద పెన్గంగా నదీ తీరంలో జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే ఈ జాతర ఉత్సవాలను ఆధ్యాత్మిక గురువులైన రామానంద్ మహారాజ్ మాధవరావు సంస్థాన్ ఆధ్వర్యంలో విజయ్ మహారాజ్ ప్రారంభించారు. జాతరకు వచ్చే భక్తులు మొదట పెన్గంగా నదిలో స్నానం ఆచరించి అక్కడే ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరమేశ్వర్ ఇస్తారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి పెన్గంగ వద్ద జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ జాతరకు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ పెన్గంగ జాతర జరిగే ప్రదేశంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చాలామంది భక్తులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ తల్లికి పిండి వంటలు తయారు చేసి ఆ పిండి వంటలతో నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. గంగమ్మ తల్లికి తెప్పతో పాటు ఈ పిండి వంటల్లో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా అక్కడ సమర్పించి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. డొల్లార వద్ద ఉన్నటువంటి పెన్గంగ వద్ద ఈ జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఈ పుష్యమాసంలో జరుగుతాయి. 3 రోజుల పాటు అధికారికంగా జరిగే ఈ జాతర ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ఏదైతే ఈ జాతర ఉత్సవాలు పాల్గొంటూ తమ ఏదైతే గంగమ్మ తల్లి ఉందో గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా మనం ప్రస్తుతం చూడొచ్చు, అనేక షాపులు కూడా ఇక్కడ వెలిశాయి. అయితే పుష్యమాసంలో వచ్చే ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఎంతో సంతోషంగా పాల్గొంటూ ఇక్కడ ఏదైతే గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా గంగమ్మ ఏదైతే పెన్గంగ నదీ తీరాన ఉన్నటువంటి ఈ పిండి వంటలు, మిగతా పిండి వంటలను తయారు చేయడం, ఇక్కడ ఈ తయారు చేసిన పిండి వంటలను అక్కడ వెళ్ళి గంగమ్మ తల్లికి సమర్పిస్తారు. దీంతో పాటు తెప్పలు కూడా అక్కడ గంగలో వేయడం మనం అక్కడ చూడొచ్చు.